నమస్తే. నేను తిరుపణియం సార్కి పూర్వ విద్యార్థిని. తుని డిగ్రీ కాలేజ్లో చదువుకున్నాను 2001, 2004 బ్యాచ్లో. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నో విలువలతో మాకు క్రమశిక్షణను, మంచి విద్యతో పాటు సమాజంలో ఎలా బతకాలో మాకు నేర్పిన మా గురువుగారు అయిన శ్రీ తిరుపణియం గారికి మీద వచ్చిన అవినీతి ఆరోపణలను మేము ఖండించడానికని మేము ముందుకు వచ్చాము. ఇది ఎందుకంటే ఆయన మేము చదువుకునే కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ద్వారా చాలా మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి మమ్మల్ని చాలా కార్యక్రమాల ద్వారా మాకు సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలనేది మాకు నేర్పారండి. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము ఉపాధ్యాయులుగా ఇప్పుడు నిలబడగలుగుతున్నాము. మేము మరింతమంది ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాము. దానికి కారణం తిరుపణియం సార్ లాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి. ఆయన మాకు ఆదర్శం అండి. అలాంటి వ్యక్తి ఇలాంటి అవినీతి చేస్తారని మేము ఎందుకు అనుకోవట్లేదు, కళ్ళలో కూడా ఊహించట్లేదు ఎవరుని. ఎందుకంటే ఈ వృక్షాలే దానికి ఉదాహరణ. ఈ మొత్తం మొక్కలన్నింటినీ ఆయన ఆధ్వర్యంలోనే మా చేత మేమందరం, మా బ్యాచ్, మా జూనియర్స్ మొత్తం అందరూ ఈ మొక్కల్ని పెంచారండి. మాతోని చేయించారు, ఈ వర్క్ చేయించారు, క్రమశిక్షణ నేర్పారు, సమాజం పట్ల బాధ్యత నేర్పారు. కేవలం మాకు పాఠాలు మాత్రమే కాదండి, సమాజంలో ఉన్న సమస్యల మీద ఎలా పోరాడాలి, అదేవిధంగా సమాజం పట్ల మన బాధ్యతని మాకు నేర్పారండి. సో దీని ద్వారా విచారణాధికారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, మా సార్ అవినీతి లేని వ్యక్తి. ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ మేము ఖండిస్తున్నాం. దయచేసి ఆయన్ని నిర్దోషిగా విచారణలో తేల్చి మీరు సరైన సమాచారం సేకరించి ఆయన్ని నిర్దోషిగా నిలబెట్టాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.